నక్షి బ్లాగ్స్ ఈరోజు పూల్ మక్కానా రెసిపీ నేను చూపిస్తున్నా, ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ తీసేసుకొని ఒక బాండీలో పూల్ మక్కానా ఫ్రై చేయాలి అండ్ ఒక దాంట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఆయిల్ వేసేసుకొని టమాటోస్, లవంగా అండ్ మసాలా ఐటమ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అవి గోల్డిష్ అయ్యాక ఒక దాంట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. కాజు వేసేసుకొని టమాటోస్ వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ తీసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా. తర్వాత గ్రీన్ చిల్లీ, కూడా యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం అలా దగ్గర తర్వాత వాటర్ పోసేసుకొని మిక్స్ చేసేసుకొని చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం కొబ్బరి పౌడర్ లైట్గా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇలా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ మనము బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా పూల్ మక్కానా యాడ్ చేయాలి. మిక్స్ అయ్యాక మిక్స్ చేసేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక అంతే అండి, ఇంకా రెడీ అయిపోయింది మన పూల్ మక్కానా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో. కూడా చాలా హెల్దీ అండి పూల్ మక్కానా కర్రీ మన రెస్టారెంట్ స్టైల్లో. ట్రై చేయండి.